స్థానిక గౌతమ్ ఘాట్ ఛాంబర్ ట్రస్ట్ హాల్ వేదికగా నేటి తరం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారం పెంచేందుకు 1008 మంది విద్యార్థులచే శతక పద్య సహస్రాధిక గలధారణ వందే మాతరం గీతాలాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. పెరవళ్లి మాతృభాష పరిరక్షణ సేవా సమితి నిర్వాహకుడు సిహెచ్సి నాగభూషణ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. 1008 మంది చిన్నారులు శతక పద్య సహస్రాధిక గళధారణ తెలుగు బాల శతకం దశ సహస్ర గళార్చన వందే మాతర గీతాలాపన చేయటం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు తల్లి భరతమాత వేషధారణలతో సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి చిన్నారులు హాజరయ్యారు. జ్ఞాన సరస్వతి పీఠం నిర్వాహకులు తోటా సుబ్బారావు, జంజాల వెంకటరమణ కుమారుడు కరుణశ్రీ, డాక్టర్ శ్రీపాద సీతా మహాలక్ష్మి, దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాస్, ఎయ్యపు మురళీధర్, లక్కుజీ వీరభద్రరావు, బి రుక్మాబాయి తదితరులు హాజరయ్యారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు మళ్లీ వెలుగుతుందని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఛాంబర్ ట్రస్ట్, ఇస్కాన్ తో పాటు పలువురు నగర ప్రముఖులు సహకరించారని వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నేటితరం చిన్నారుల్లో తెలుగు భాష పట్ల మక్కువని పెంచాలని, మాతృభాష మాధుర్యాన్ని చిన్నారులకు చేరువ చేయాలనే తలంపుతో చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించి ఉత్తమ వాయువాద పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జంజాల పాపయ్య శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు వారి శతకంలోని 100 పద్యాలను 1000 మంది చిన్నారులు రాగేతంగా ఆలపించడం జరుగుతున్నది. అదేవిధంగా వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 పర్యాయాలు ఈ 1000 మంది చిన్నారులు వందే మాతరం గీతాలాపన చేస్తారు. దశ సహస్ర గళార్చన, వందే మాతరం గీతాలాపన సుమారు 40 పాఠశాలల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి వారు సారథ్యం వహించిన వివిధ పాఠశాల యాజమాన్యాలు మరియు దాతలు భాషాభిమానుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ప్రాంతంలో సంస్కృతి ఆలయం లేదు. సంస్కృతి ఆలయం పక్కన కడపలు మీరు అందరూ పిల్లలందరూ కంపల్సరీ చూడాలి. మీ అందరికీ సంస్కృతి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే సంస్కృతి కటాక్షం ఉంటే కొంచెం విద్యా బుద్ధులు వస్తే మన సంస్కృతి మన సాంప్రదాయం తెలుస్తుంది. అందు గురించి మీరందరూ పక్కన సంస్కృతి ఆలయం చూడాలా. మీరందరూ రానున్న రోజుల్లో మీరు ఈ దేశానికి మంచి పౌరులుగా అవ్వాలని కోరుతూ అమ్మ ఆశీస్సులు ఎల్లవేళ మీకు ఉండాలని నిరంతరం ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ తెలుగు పద్య పఠనం ద్వారా అలాగే వందే మాతరం 1008 మంది పిల్లలతోటి ఈ బహుత్తరైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన భూషణం మాస్టర్ని నిండు మనసుతో అభినందిస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలు కూడా ఇలా చేయాలని చెప్పి ఆయన కోరి ప్రార్థిస్తున్నాం. తెలుగు భాష ఏదో అయిపోతుంది అనుకోవడం కంటే ఇటువంటి శతక పద్యాల్ని మనం విద్యార్థులకి నేర్పడం వల్ల, విద్యార్థుల చేత ఆలపించడం వల్ల, వాళ్ళని ధారణ చేయించడం వల్ల తెలుగుకి ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ శతకం మీద ఈరోజు చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. దీనివల్ల పిల్లల్లో చక్కటి భావస్పష్టత, తెలుగు భాష అభిమానము, ఉత్తమ విలువలతో కూడినటువంటి విద్య ఇవన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మన పెరవలి మాతృభాష పరిరక్షణ సేవా సమితి వారు నిర్వహించారు. 1000 మంది చిన్నారులు చక్కగా తెలుగు భాష శతకాన్ని మొత్తాన్ని కూడా ధారణ చేయటం. శ్రీపాద సీతా మహాలక్ష్మి రాజానగరం స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈ శతక పద్యాలు అనేవి తెలుగు మాట్లాడేటటువంటి 3 రాష్ట్రాలకి చెందుతాయి. ఎందుకంటే
చాలా చక్కగా జరుగుతుంది. మనం ఎప్పుడో చెప్పుకునేటటువంటి దేశభక్తి, దైవభక్తి, సామాజిక స్పృహ పిల్లల్లో కలగాలి అంటే ఇలాంటి శతక పద్యాలు దోహదం చేస్తాయి. పిల్లల్లోనూ తెలుగు మర్చిపోతున్నారు. తెలుగు మర్చిపోకుండా వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. అందరికీ కూడా తెలుగు ప్రాముఖ్యత తెలియాలి. అలాగే వందే మాత్రం, పూర్ణ వందే మాత్రం ఉన్నది ఎవరికీ తెలియట్లేదు. ఆ వందే మాత్రాన్ని మన భారత వికాస్ పరిషత్ వాళ్ళే ముందు పెట్టారు. దాన్ని కూడా ఈ పిల్లలందరూ పాడి చాలా వాళ్ళలో దేశభక్తిని పెంపొందించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను.